విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలతో పెద్ద తలకాయల హస్తం బయటపడుతున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురైన బాధిత నేతలంతా తాము కూడా ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యామంటూ తమ వద్ద ఉన్న ఆధారాలతో కంప్లైంట్లు చేస్తున్నారు. ఇంకోవైపు కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్రావు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుండగా మరోవైపు పోలీసులు కూడా మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందంటూ రాధాకిషన్ను 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతనను 5 రోజుల పాటు విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యుల నివేదికతో కోర్టుకు తరలించారు. ఓవైపు ప్రణీత్రావు బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్న తరుణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తుంది. పరిణామాలు అనూహ్య మలుపు తిరుగుతుండటంతో ఎన్నికల ప్రచారంలో నేతలు, కార్యకర్తలంతా తలమునకలై ఉన్నా వీలు దొరికితే చాలు ఫోన్ ట్యాపింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త ఫిర్యాదు దాఖలైంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేంద్రంగా ట్యాపింగ్ జరిగిందంటూ ఆ నియోజకవర్గ నేత, న్యాయవాది మహేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్లోని సిసిఎస్లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారంటూ కీలకమైన ఆధారాలను నగర కమిషనర్కు అందజేశారు. కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత జీవితానికి, స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేసేలా ఆదేశాలిచ్చిన గత ప్రభుత్వంలోని పెద్దలను వదిలిపెట్టకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ సిపికి వినతి పత్రం సమర్పించడంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్రావు సిరిసిల్లలో అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తన ఫోన్ కూడా సిరిసిల్ల కేంద్రంగా ట్యాపింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని న్యాయవాది అయిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం అయితే బయటకు వస్తుంది. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అవగా మరికొంతమందిపై అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే సిరిసిల్ల కేంద్రంగానే ఏదైతే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా న్యాయవాది అలాగే కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి నిన్న సిసిఎస్లోని కొత్తకోట శ్రీనివాసరెడ్డికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించి ఖచ్చితంగా మా ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేశారంటూ కొన్ని ఆధారాలతోని ఏదైతే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అయితే కలిసి వినతి పత్రం అయితే అందజేశారు. మొత్తానికి వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మొత్తానికి ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే కంప్లైంట్లో కూడా చేయడం జరిగింది. మొత్తాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏదైతే భుజంగరావు, తిరుపతన్న కస్టడీ కూడా ముగిసింది. ప్రస్తుతం ఏదైతే బంజారా స్పేస్ నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులోనైతే హాజరుపరుస్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే కొంత కీలక వ్యక్తులు అయితే బయటకు రావడం జరిగింది. ఇప్పటికీ ప్రణీత్రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అందరూ కూడా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తులుగా వ్యవహరించడంతో ఏదైతే చాలామంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నాయకులు అంటే అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఆపోజిట్గా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా కొంతమంది నాయకులందరికీ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా ఆధారాలు లభించడంతో ప్రస్తుతం ఈ కేసు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే రాధాకిషన్ రావు కూడా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అలాగే అతని కస్టడీ కోరుతూ 10 రోజులు కస్టడీ కోరుతూ నిన్న నాంపల్లి కోర్టులో ఏదైతే అధికారులు అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయడానికి ఈ రోజు వరకు అయితే సమయం కోరారు. మొత్తానికి ఈ రోజు కూడా రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి కూడా ఈరోజు తీర్పు అయితే రానుంది. ఒకవేళ రాధాకృష్ణన్ కనుక కస్టడీకి ఇస్తే ముఖ్యంగా ప్రభాకర్ రావు తర్వాత రాధాకిషన్ అయితే ఉన్నారు. రాధాకిషన్ విచారిస్తే ప్రభాకర్ రావుకి సంబంధించి కావచ్చు, అలాగే పై వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.
మొత్తానికి ప్రభాకర్ రావు ఇప్పటికే లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. కానీ తన హైదరాబాద్ వస్తున్నట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను కూడా విచారిస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోని ఏ నాయకులు చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం జరిగిందనే కోణంలో అయితే పూర్తిగా విచారించనున్నారు. అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్లోని చాలా పెద్ద పెద్ద నాయకులే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చెప్తేనే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే ఏదైతే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ బట్టి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలక అంశాలు అయితే ప్రస్తావించారు. ముఖ్యంగా ఎలక్షన్స్ అప్పుడు అంటే 2018 కావచ్చు, అలాగే దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు, లేదా 2023 ఎలక్షన్స్ కావచ్చు. ఈ ఎలక్షన్స్లోని ఎన్నికల కోడ్ సమయంలోని చాలా అమౌంట్ డబ్బు అయితే పట్టుకోవడం జరిగింది. ఆ డబ్బు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్తోని అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి కీలక సమాచారం ఇవ్వడంతోనే ఒక ప్రత్యేక టీం పోలీసుల టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళనైతే ఏదైతే ఆ డబ్బు అయితే సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఆ అమౌంట్ కావచ్చు, లేదంటే ఎలక్షన్స్లో కావచ్చు, ఎలక్షన్స్లో కూడా ఇది కీలకంగా ఫోన్ ట్యాపింగ్ ఒక కీలకంగా వ్యవహరించింది. అలాగే బీఆర్ఎస్ హయాంలోని కొంతమంది బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఫార్మా యజమానులు కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వీళ్ళని బెదిరించి బీఆర్ఎస్కి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్లు కొన్ని 100 కోట్లలోని ఎలక్ట్రల్ బాండ్లు కూడా కొనిపించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించాడు. కనీత్ రావును కూడా పూర్తిగా కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత వరుసగా పేర్లు అయితే బయటకు వచ్చినాయి. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, అలాగే ప్రభాకర్ రావు వీళ్ళందరి పేర్లు బయటకు రావడంతో ఈ కేసు ఎంత పెద్దదనేది మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఎస్ఐబీలు అంటే గత బీఆర్ఎస్ ఐఎంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కేసులో చాలా కీలకమని చెప్పొచ్చు. ముఖ్యంగా 30 మందిని టీం ఏర్పాటు చేసుకొని సర్వర్లు ఏర్పాటు చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే చేశారు. ఏదైతే ఎస్ఐబీ టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రస్తుతం బంజారాహిల్స్లో కూడా పూర్తిగా ఒక్కొక్కళ్ళని అయితే విచారిస్తున్నారు. ఇప్పటికీ ఒక 2 ఇన్స్పెక్టర్, 4 ఇన్స్పెక్టర్, మొత్తం 6 ఇన్స్పెక్టర్లు అయితే మొత్తం ఇప్పటికే విచారించారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ప్రభాకర్ రావు కనుక ఇండియా వస్తే అతన్ని విచారించిన తర్వాతే దీని వెనకాల కీలక వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అప్పటి బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ఈ సర్వర్లు ఏర్పాటు చేశారు. ఈ సర్వర్లు మెయిన్గా ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. రవిపాల్ని సంబంధించి ఇంపోర్ట్ చేయడం జరిగింది.